పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి చెందాడని చెప్పి బంధువులు ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే గత 3 రోజుల క్రితము పోలీసులు అతన్ని రిమాండ్ తరలించారు. రిమాండ్ తరలించిన నేపథ్యంలో పోలీసులు కేసును రీకన్స్ట్రక్షన్ నిమిత్తము జడ్జి ద్వారా పర్మిషన్ తీసుకొని అతన్ని ఇంట్రాగేషన్ కోసం పిలిపించినారు. దాని సందర్భంగా పోలీసుల కస్టడీలో మా సంపత్ మృతి చెందాడని చెప్పి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఈ ఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి బంధువులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, మీ సంపత్ అసలు ఏం చేస్తాడు, ఎట్లా ఏమైంది, మీ సంపత్కి ఏమైంది? మా సంపత్ సార్ చిన్న కన్సల్టెంట్ పెట్టుకుంటూ జగిత్యాల లైసెన్సర్ తోటి దానిలో మేనేజ్మెంట్ చేస్తుండు. గత 7-8 నెలల క్రితం ఒక 4-5 లావోస్ అనే దేశానికి పంపించిండు. వానికి తెలియదు స్టార్టింగ్ పంపించిన ఆ వ్యక్తులు 7-8 నెలలు అక్కడ పని చేసుకొని తిరిగి వచ్చారు. ఏదో ఎంబసీ రిటర్న్ పంపిస్తుందని తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిరని మా వాళ్ళని పోయిన గత 4వ తారీఖు నాడు సైబర్ క్రైమ్ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఎన్ని రోజులు ఉంచుకున్నాడో తెలియదు, జైలుకి రిమాండ్ చేసిరు. రిమాండ్ చేసిన తర్వాత రీసెంట్లీ మొన్న 12 తారీఖు నాడు ఒకరోజు కస్టడీకి అని తీసుకున్నారట. ఆ కస్టడీకి తీసుకొని ఆ రోజు రాత్రి మొత్తం 3rd డిగ్రీ ప్రయోగించారు సార్. ప్రయోగించి నిన్న జగిత్యాలకు వాళ్ళ ఆఫీస్కి తీసుకొని వచ్చారు. వాళ్ళని ఇదే సైబర్ క్రైమ్ వాళ్ళ ఆఫీస్కి తీసుకొస్తే అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లి వాళ్ళందరూ పట్టుకొని ఏడ్చి వాళ్ళు ముట్టుకోవస్తలేదు, నన్ను ముట్టకూరి, నాకు దెబ్బలు బాగా కొట్టిర్రు, నా బతికే పరిస్థితి లేదు, నేను తట్టుకుంటలేను, బాగా హింసించి చంపారు. లాస్ట్కు ఏమైందని చెప్తే మళ్ళీ వాళ్ళే సైబర్ క్రైమ్ వాళ్ళు 5 టాబ్లెట్లు ఇచ్చిరట. 5 టాబ్లెట్లు వేసుకోమని ఇచ్చిరట. అవి వేసుకున్న తర్వాత అమ్మ నేను ఉండనో బతుకుతానో నాకు తెలియదు అని చెప్పి వాడు ఏడ్చుకుంటూ వచ్చి చంపేసారు. ఇప్పుడు వాడిని రాజ్యం మళ్ళీ 3rd డిగ్రీ ప్రయోగించి వాడిని చంపారు. మళ్ళీ పోలీసు కష్టాల్లో చంపేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో చట్టబద్ధంగా కాకుండా వాళ్ళ వ్యవస్థాగతంగా కాకుండా వ్యక్తిగత పని చేసి ఇప్పుడు మా మామూలు ప్రాణం తీసినారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఎవరైతే 3rd డిగ్రీ ప్రయోగించారో వాళ్ళందరి మీద హత్య కేసు నమోదు చేయాలి. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద హత్య కేసు నమోదయ్యేంత వరకు కూడా మేము ఆ పోరాటం ఇట్లనే ఉంటుంది. ఆ శవాన్ని కూడా వీళ్ళకే చెప్తాము. చంపినట్టు ఆ కుటుంబాన్ని మమ్మల్ని కూడా చంపడానికి సిద్ధము. మీరు సావడానికి సిద్ధంలో సంపూర్ణంగా మీ చేతుల్లో చేస్తాము. మీకు అధికార బలం ఉంది, అధికార బలంతో కేసులు పెడతాను బెదిరిస్తున్నారు. తీసుకొచ్చిన సార్ ఇప్పుడు విచారణకు కస్టడీకి తీసుకున్న వాళ్ళు విచారణ పేరు మీద రాత్రంతా కొడతా ముట్టుకోనియకుండా నాతో అయితే లేదు నేను చచ్చిపోతున్న పత్తునంటే అవి ఏమైంది బిడ్డ అంటే మా పెద్దమ్మ ఇట్లా ముట్టుకోనిక పోతే ఇలా నన్ను ముట్టకూరి నా భయంతో వస్తుంది, నన్ను చాలా కొట్టిరు, ఘోరంగా కొట్టిరు. వాళ్ళు ఎందుకన్నా ఇంకొకరికన్నా చెప్పినా కానీ మళ్ళీ రిపీట్ అని వాళ్ళ ఈ లెవెల్ ఎక్కుంటుండే అపస్మార స్థితిలోకి పోతా అంటే 5 గోయలు ఇచ్చి మింగు 5 గోయలు ఇప్పి 5 గోయలు మీకు ఇచ్చారు సార్. ఆఫీస్కి వచ్చి తీసుకొచ్చే వరకు కదా 12 గంటలకు ఏమైందేమో ఇక చచ్చిపోయారని చెప్పేసారు సార్ వీళ్ళు. నా అల్లుడు సార్, నా అల్లుడు, నాకు 2 బిడ్డలు, నా 3 బిడ్డలు పడ్డది 2 అల్లును సార్. వాళ్ళు 2 అల్లులను కొట్టిర్రు, పెద్ద అల్లుని బాగా కొట్టిర్రు. సంపత్తి ఇప్పుడు చనిపోయినానని చిన్న అల్లుని తక్కువ కొట్టిరట. కొట్టి తీసుకొచ్చిర్రు అక్కడికి, అది మన జగతాలు తీసుకొచ్చిర్రు. మేము ముట్టుకున్నాం ఇట్లా. నిన్న లైవ్లో ఉన్నామండి మేము. నిన్న మా బామ్మర్దికి ఇట్లా అయిందంటే మేము పోయినా అక్కడ చూడడానికి పోతే ఏమైందని పర్మిషన్ చేస్తే బాబా ఇట్లా సంగతి బాబా నన్ను కొడతారు, బాబా నన్ను ఎట్లా తీసుకోబో బాబా, నేను బతకట్లేను, నన్ను ఘోరంగా ఏడ్చి బతిలాడితే ఒక 2 రోజులలో బెయిల్ తీసుకొస్తారంటే బాబా నేను బతకట్లేను బాబా, నొప్పులు బాగా తట్టుకోలేకపోతున్నా, ఇగో ఎందుకు ఈ టాబ్లెట్ సార్ నేను అడిగినా, సార్ ఆ టాబ్లెట్ ఎందుకు ఇస్తారు సార్ మా బొమ్మది కానీ నేను అడిగితే నీకు ఎందుకయ్యా అన్నాడు. బొమ్మది ఏమైందిరా అంటే బాబా నన్ను కొట్టిరు బాబా, నేను బతకలేని పరిస్థితులు ఉన్నా బాబా, నా భార్య పిల్లలు నువ్వే చూసుకోవాలని చెప్పి ఏడుస్తున్నాడు సార్ నైటు. అదే మళ్ళీ సాయంత్రం 6:30-8 గంటలకు ఫోన్ మాట్లాడిన తర్వాత రాత్రి 12 గంటలకు మా చెల్లెకు ఫోన్ చేసిరట. మీ ఆయనకు ఇట్లా హార్ట్ స్ట్రోక్ ఏదో వచ్చింది, మీరు వస్తారా రాదా అని ఫోన్ చేసి బెదిరిస్తే ఆ రాత్రి మేము వచ్చడం జరిగింది. వచ్చేసరికి మధ్యలోకి వచ్చినాక మీ ఆయన చనిపోయిందని మాకు చెప్పడం జరిగింది సార్. భర్త అయితే చంపిరని చెప్పిరు సార్, బాగా కొట్టిరట ఆయనని. కొట్టిన విషయం అడుగుదామని చెప్పంటే మళ్ళా కొడతారని చెప్పి అన్నాడు. చూపించుకో నడవ కూడా నడవత్తలేదు సార్. నా భర్తకు చెప్తే మళ్ళా కొడతామన్నారట. 10 దాకా ఫోన్ మాట్లాడింది సార్ మాతోటి. మంచిగా మాట్లాడినాడు. 1:30కే గిట్లున్నాడని చెప్పి ఫోన్ వస్తుంది సార్. పోలీసు వాళ్ళే బాగా కొట్టిరు, ఎస్ఐ కొట్టిందని చెప్పండి. ఇంకో పిల్ల ఇంటికి ఉన్నాయి సార్, చిన్న పిల్లలు, మాకు చిన్న పిల్లలు 4
మాకు మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని అడుగుదాం అసలు దీనికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది. ఇరవై దెబ్బలు కొట్టిరమ్మా నన్ను అన్నాడు. కొడుక 20 దెబ్బలు కొట్టిదాకా నువ్వు ఏం చేసినావు అన్న. అమ్మ మాకు మొసదిరిగకుండా కొట్టిరమ్మ 20 దెబ్బలు కొట్టిర్రి అన్నాడు. మరి 20 దెబ్బలు కొట్టి ఎట్లా కొడతారు కొడుక, నిన్ను జైలు ఉండగా నేను అడుగుతా అన్న. అమ్మ మీరు అడిగితే మళ్ళీ నన్ను కొడతానంటారమ్మ, మీరు చెప్పితే మళ్ళా కొడతామంటారమ్మ. మీరు ఎవ్వరికి చెప్పకూరి రమ్మని దండం పెట్టిండు అయ్యా. దండం పెట్టి ఏమన్నాడు అంటే నన్ను తీసుకొని కావాలిచ్చుకున్నాడు, నన్ను ఇడ ముద్దు పెట్టుకున్నాడు అయ్యా. మొత్తానికి చూసుకోవచ్చు, పోలీసులే మా కొడుకుని చంపారని చెప్పి చెప్తున్నారు. దీనికి అంతకు సంబంధించి ఇంకొక ఆయన ఉన్నాడు సార్, ఆయన ఎక్కడ దాచిపెట్టిందో తెలియదు. ఆయన కూడా మా మరిది సార్, మా చెల్లె భర్త. ఆయన ఎక్కడ దాచిపెట్టిందో తెలియదు సార్, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు సార్. ఆయన చనిపోయినాక ఆయన దాచిపెట్టిండు సార్. ఆయనను కూడా ఉంచిరా, ఎక్కడ దాచిపెట్టిరా, చంపేసిరా కూడా మొత్తానికి చూసుకోవచ్చు, మా భర్తని ఆ పోలీసులే చంపారని చెప్పి చెప్తున్నారు. ఏదైతే ఇంట్రాగేషన్ పేరు మీద తీసుకొచ్చి ఇక్కడ పోలీసులు కొట్టి చంపారని చెప్పి అయితే వాళ్ళైతే ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు మాత్రం సైబర్ క్రైమ్ మీద అరెస్ట్ చేశాం, దానికి అంతకు సంబంధించి ఎంక్వైరీ పర్పస్ అయినా మేము పిలిచాము, దానికి అంతకు సంబంధించి గుండెపోటు వచ్చిందని చెప్పి పోలీసులు అయితే నిర్ధారణ చేశారు. హాస్పిటల్లో చికిత్స నిమిత్తమే అక్కడ చికిత్స చేస్తున్న క్రమంలో అతనికి గుండెపోటు వచ్చిందని పోలీసుల వర్షన్ అవుతుంది. కానీ బంధువుల వర్షన్ అయితే మాత్రం పూర్తిగా మా కొడుకుని ఏదైతే సంపత్ ఉన్నారో అతన్ని కొట్టి చంపారని చెప్పి కుటుంబ సభ్యులు బంధువులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి చెందాడని చెప్పి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి మా వ్యక్తి సంపత్ను పోలీసులే కొట్టి చంపారని చెప్పి ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ప్రధానంగా ఈ ఆరోపణలు చేస్తున్న కుటుంబాలకు సంబంధించిన బంధువులు, దాంతోపాటు BLP పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకటనారాయణ. అయితే మొత్తానికి ఏదైతే ఆ సైబర్ క్రైమ్ కేసులో గతంలో అరెస్ట్ చేశారో దీనికి అందరికి సంబంధించి కోర్టు రిమాండ్ కూడా పంపింది. రిమాండ్ నిమిత్తం దానికి సంబంధించి ఒకరోజు పోలీసులు అదుపులో తీసుకొని జడ్జి ద్వారా పర్మిషన్ తీసుకొని ఈ పోలీసులు ఇంట్రాగేషన్ నిమిత్తం పిలిపించారు. దీనికి సంబంధించి మార్గమధ్యంలో నిజామాబాద్కు వస్తున్న క్రమంలో చనిపోయాడని చెప్పి హాస్పిటల్లో చికిత్స నిమిత్తం గుండెపోటు నొప్పి వస్తుందన్న నేపథ్యంలో పోలీసులు నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చిన వెంటనే చనిపోయాడని చెప్పి అయితే పోలీసులు చెప్తున్న వర్షన్. మొత్తానికి అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి మాట్లాడిద్దాం. చెప్పండి, అసలు ఏదైతే సంపత్ మృతి చెందాడు, సంపత్ను పోలీసులే చంపారని చెప్పి బంధువులు ఆరోపించారు, ఏంటిది అసలు? వాస్తవానికి ఇది పోలీసులు చేసినటువంటి హత్య. ఎందుకంటే కోర్టు పర్మిషన్తో కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ పేరు మీద మరి పోలీసులు తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక అడ్వకేట్, ఇవాళ మనం చూస్తూ ఉన్నాం హైదరాబాదులో ధనవంతులకు ఒక న్యాయం, ఇవాళ ఒక రాజకీయ పార్టీ నాయకుల మీద కేసు వస్తే అక్కడ అడ్వకేట్ని ఉంచి అడ్వకేట్ని ఉంచి పోలీసులు ఇంట్రాగేషన్ చేశారు. మొన్న ఒక సినిమా యాక్టర్ మీద ఆరోపణలు వస్తే మరి ఆ సినిమా యాక్టర్ని కూడా పక్కకు మన అడ్వకేట్ని పెట్టి ఇంట్రాగేషన్ చేశారు. అంటే ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన అంటే ఈ విధంగానే ఉంటుందా? పేదవాళ్ళని కొట్టి చంపడం అంటే కోర్టు ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి కోర్టు కంట్రోల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పోలీసులు కొట్టి చంపడం అనేది ఇది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్మార్గానికి ఆ ప్రభుత్వ యంత్రాంగానికి కనిపిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన చర్య. కాబట్టి ఈ ప్రాసెస్లో పాల్గొన్నటువంటి మొత్తం పోలీసులని, ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి పోలీసులందరినీ సస్పెండ్ చేయాలి. ఈ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇతను ఒక వడ్డెర జాతికి సంబంధించినటువంటి ఒక యువకుడిని ఈ విధంగా చంపారు. ఇది రాష్ట్ర వ్యాపితంగా ఈ ఉద్యమం రగులుతుంది. ఇప్పుడు ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవాళ అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ సందర్భంగా ఇవాళ చెప్తున్నటువంటి ప్రధాన ప్రతిపక్షం ఇవాళ ఇట్లాంటి సమస్య తీసుకోండి. ఈ బీఆర్ఎస్ పార్టీకి చెప్తా ఉన్నాం, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, ఇవాళ మీరు ఈ సమస్యను తీసుకోండి. ప్రభుత్వం వెంటనే ఈ సంబంధిత అధికారులందరినీ సస్పెండ్ చేసి వాళ్ళని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే కోర్టు పర్మిషన్ ఇస్తే కనీసం వాళ్ళని చాలా జాగ్రత్తగా ప్రశ్నలు మాత్రమే అడగాల. అందుకే ఇదే సందర్భంగా ఇప్పుడు మరో డిమాండ్ ఏంటంటే ఇవాళ ఆ మృతుడి యొక్క మరి పోస్ట్ మార్టంని కూడా
మరి వీడియో తీయాలి. ఆ బాడీలో ఎక్కడెక్కడ కొట్టారు వీళ్ళు బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు, బాగా హింసించారు, కొట్టారు అని చెప్పేసి మొత్తం బాడీని మొత్తము పోస్ట్ మార్టం చేసే సందర్భంగా వీడియో తీసి ఇది కోర్టుకి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీగా అదేవిధంగా వడ్డెర జేఏసీ తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఇది రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమం మొదలవుతుంది. ఒక మనిషిని ఇంత దారుణంగా పోలీసులు హత్య చేశారు, ఇది పోలీసు హత్యగానే పరిగణించాలా? ఇవాళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలా? ముఖ్యమంత్రి హోంమంత్రి కాబట్టి తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయకపోతే, కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమానికి మరి శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. అయితే పోలీసుల వర్షన్ అయితే ఇదే ఉంది. హాస్పిటల్కు గుండె నొప్పి ఏదైతే మాకు ఛాతీలో నొప్పి వస్తుంది, దానివల్ల హాస్పిటల్కి తీసుకొచ్చాము. అక్కడ సిపిఆర్ చేస్తుండగానే అతను ఒక్కసారి కుప్పగొల్లి పడిపోయాడని చెప్పి పోలీసుల వర్షన్ చెప్తున్నారు. అంటే ఇది పోలీసుల వర్షన్ నిజమంటారా లేకపోతే ఏంటి? ఇప్పుడు పోలీసులని ఇవాళ మీరు మీ టీవీలనే ఇవాళ పబ్లిక్ పల్స్ పోల్ పెట్టండి, 1% కూడా పోలీసుల వాదనే నమ్మరు. ఎందుకంటే పోలీసులు ఎంత ఏ రకంగా క్రూరంగా ఉంటారో అనేది, అంటే అందరూ కాదు, కొంతమంది పోలీసులు ఎంత క్రూరంగా ఉంటారో అనేది తెలుసు. ఎందుకంటే ఒక యువకుడు, నవయువకుడు మరి అంత ఆరోగ్యంగా ఉన్న అతన్ని ఎట్లా వస్తుంది? సిఆర్పి చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు వీళ్ళు ఎంత అబద్ధమో, అతన్ని హింసించారు, కొట్టారు, బంధువులు చెప్తా ఉన్నారు. ఒకవేళ అతనికి ఏదో ట్యాబ్లెట్స్ ఇచ్చారట, డాక్టర్ రావాలి కదా, 5 ట్యాబ్లెట్స్ మింగించారు. ఎందుకంటే ఆయన బాడీ పెయిన్స్ పోవడానికి 5 ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అదంతా కూడా 5 ట్యాబ్లెట్స్ ఎవడని ఇస్తాడు? ఆ ట్యాబ్లెట్స్ని డాక్టర్ ఇచ్చారా? కాదు. కాబట్టి ఈ సంపత్ని హత్య చేసినటువంటి వాళ్ళ పోలీసులందరినీ ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయాలి. అదేవిధంగా మరి హత్య కేసు నమోదు చేసి వీరి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సంపత్తో పాటు మరో వ్యక్తి ఉన్నారని చెప్తే వాళ్ళ తమ్ముడైతే వచ్చాడు, దానికి సంబంధించి విపరీతంగా కొట్టిర్రు అని రోజు కాల్ చేసి చెప్తున్నాడు. నేను నచ్చింది జగిత్యాల 3 గంటలు 2 గంటలు ఉన్నాడు. 2 గంటలలో చూద్దామంటే చూడనీయకుండా విపరీతంగా కొట్టి బాగా చిత్ర ఇబ్బందులు పెడుతున్నారని చెప్పిండు. మన టాబ్లెట్లు ఇచ్చుకుంటా కొడుతున్నారట. సేమ్ సంపద ముట్టుకుంటే ముట్టుకోరాకుండా బాగా ఇబ్బంది పెడుతున్నారట. ఈ కేసులో మీ అన్నని సంపద మన ఇదే సేమ్ కేసు, అతనితో పార్ట్నర్ ఉన్నాడు. ఇదే మన లావోస్ కంట్రీ అని పంపించి రిటర్న్ రావడంతో అది ప్రాబ్లం, అందుకే పట్టారు, అందుకే కొడుతున్నారు. అది నేను కూడా బయటకు వస్తానా రానా, నన్ను ఏం చేస్తారో, నేను బతుకుతానా చస్తానా, సంపదన్న తిరిగి నన్ను కూడా ఇలా చేస్తారా, మీరు కొంచెం కాపాడి నాకు కొంచెం చూసుకోండి అని మాట్లాడుతుంది. ఇప్పుడు ఎట్లా వేసి నన్ను మీరు చూడండి, నన్ను చూసి మాట్లాడని అంటున్నాడు. మొత్తానికి చూసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా అయితే చేపట్టారు. చూడొచ్చు, బంధువులందరూ ఏదైతే కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ మా కుటుంబాన్ని ఆదుకోవాలి. చిరంజీవి ఏదైతే సంపత్ ఎక్కడైతే పోలీసులు చంపారని చెప్పైతే బంధువులు ఆరోపించారు. పోలీసుల వర్షన్ అయితే ఇది ఉంది. జిల్లా ఆసుపత్రిలో నొప్పి రావడంతో జిల్లా ఆసుపత్రికి మేము తీసుకొచ్చాము. ఆసుపత్రిలో ఓపీ రాస్తుండగానే దీనికి అంతటికి సంబంధించి ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడని చెప్పి పోలీసు వర్షన్ అయితే చెప్పి సీసీ ఫుటేజ్ కూడా అక్కడ ఉంటాయి. దానికి అంతటికి సంబంధించి ఆ సీసీ ఫుటేజ్ కూడా చూసుకోవచ్చు అని చెప్పి పోలీసుల వర్షన్ అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఏదైతే గల్ఫ్కు పంపించిన కేసులో వారికి సంబంధించి వాళ్ళు రిటర్న్ రావడం, దీనికి అంతటికి సంబంధించి సైబర్ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. సైబర్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. దానికి సంబంధించి జిల్లా జడ్జి కూడా దానికి సంబంధించి రిమాండ్కి తరలించారు. రిమాండ్ తరలించిన నేపథ్యంలో మరొక రోజు కస్టడీ నిమిత్తం పోలీసులు వారిని తీసుకున్నారు. కస్టడీ నిమిత్తం తీసుకున్న నేపథ్యంలో చిరంజీవి, సంపత్లు ఇద్దరిని తీసుకున్న నేపథ్యంలో సంపత్ ఏదైతే పోలీసులు కొట్టడం వల్లనే చనిపోయాడని చెప్పి బంధువులు, అదేవిధంగా ప్రజా సంఘాల నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. మా కుటుంబాన్ని ఆదుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే దీనికి అందరికి సంబంధించి స్పందించి ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారిని అందరిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలి. మొత్తానికి ఈ ఘటనలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్తున్నారు. అయితే ఇది ఇలాగుంది. మొత్తానికి పోలీసులు ఆ కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో గుండెకు సంబంధించిన నొప్పి రావడం, దీనికి అంతటికి సంబంధించి హాస్పిటల్కి తీసుకొచ్చాము. హాస్పిటల్కి తీసుకొచ్చిన నేపథ్యంలో అతనికి ఒకసారి కుప్పకూలి పడిపోయాడు. సిపిఆర్ చేస్తున్న క్రమంలో అతను కుప్పకూలాడని చెప్పి పోలీసుల వర్షం చెప్తున్నారు. బంధువులు మాత్రం మా సంపత్కు 5 ట్యాబ్లెట్లు ఒకేసారి పోలీసులు ఇచ్చారు. ఆ నొప్పి తగ్గే విధంగా ఆ పోలీసులు అయితే ట్యాబ్లెట్లు ఇచ్చిన నేపథ్యంలో మా సంపత్ ఒక్కసారి కుప్పకూలి పడిపోయాడు. పోలీసులే మా కొడుకును హత్య చేశాడు, మా భర్తను హత్య చేశారు. పోలీసుల హత్య వల్లనే మా సంపత్ చనిపోయాడు. సంపత్తో పాటు మరో వ్యక్తి ఎవరైతే ఉన్నారో దానికి అంతటికి సంబంధించి అతన్ని కూడా, చిరంజీవిని కూడా చంపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ బిఎల్ఎఫ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకటైతే ఆరోపణలు చేస్తున్నారు. ఆ పోలీసుల హత్యగానే భావించాలి. దీనికి అంతటికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి
హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి ఎక్స్గ్రేషియా 50 లక్షలు ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలి. ప్రతిపక్షాలు కూడా దీనిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్తున్న పరిస్థితి నెలకొంది. రిమాండ్ ఖైదీ సంపత్ మృతితో పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. ఏదైతే ఈ సంపత్ ఎలా మృతి చెందాడు అనే ఘటనపై నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి ఉన్నారు. వారు సార్ చెప్పండి, ఆ సంపత్ మృతి పోలీసుల హత్యగానే చెప్తున్నారు బంధువులు. అసలు ఏం జరిగింది సార్? నిన్న 10:30 ప్రాంతంలో అతనికి కొద్దిగా లెఫ్ట్ సైడ్ ఆర్మ్ లాగుతుందంటే మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సంబంధించి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అతన్ని హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ అవుతూ అక్కడ ఉన్నప్పుడు కొలాప్స్ కావడం జరిగింది. దాని మీద యాజ్ పర్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి దాని మీద సరైన విచారణ అనేది చేపట్టారు. అదే సార్ చెప్పండి, బంధువులు అయితే ఆరోపణలు 5 ట్యాబ్లెట్లు ఒకటేసారి వేసిండు. ఎవరికైనా చెప్తే మాత్రం మిమ్మల్ని కొడతాం, మరింత కొడతామని చెప్పి మమ్మల్ని భయపెట్టాడని చెప్పి మాకు చెప్పాడు సంపత్ చనిపోకముందని చెప్తున్నాడు. అలాంటిది ఏం లేదండి, అట్లాంటి వాటి దృష్టికి ఏం రాలేదు. ఇది ఏదైనా కూడా ఎంక్వైరీ అనేది ఇంక్వెస్ట్ బై మెజిస్ట్రేట్ కాబట్టి మెజిస్ట్రేట్ ముందు వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పచ్చు. మొత్తానికి చూసుకోవచ్చు, దీనికి అందరికి సంబంధించి ఎంక్వైరీ ఏదైతే మేజిస్ట్రేట్ ఎంక్వైరీ తర్వాతనే అన్ని విషయాలు వెల్లడిస్తాం. మొత్తానికి సంపత్ మృతితో అయితే పోలీసులపై చేస్తున్న ఆరోపణలు అవన్నీ కూడా తప్పు. ఏదైతే మేము ఎంక్వైరీలో భాగంగానే తీసుకొచ్చామో అతనికి నిన్న 10 గంటల సమయంలో అతనికి చేతు నొప్పి రావడంతో అతన్ని హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఆ హాస్పిటల్లో ఒక్కసారి కుప్పగూలవడం, దానికి అందరికి సంబంధించి సిఆర్పి చేసినప్పటికీ కూడా ఆయన బతకలేడని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న వర్షన్ ఇది. జగిత్యాల జిల్లాకు చెందిన అల్లకుంట సంపత్ ఏదైతే పోలీసుల కస్టడీలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలోనే రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఇది ఇక్కడే ఓపీకి తీసుకొచ్చారని చెప్పి వాళ్ళ పోలీసులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. సంపత్ను సైబర్ క్రైమ్ నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి అతనికి సంబంధించిన రిమాండ్కు పంపించారు. అయితే కస్టడీలో ఉన్న వ్యక్తి మృతితో అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు కుటుంబ సభ్యులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏదైతే సంపత్ కుటుంబం సభ్యులు అయితే ఆందోళన చేపట్టారో, ఏదైతే ఈ జగిత్యాల జిల్లాకు చెందిన సంపత్తో పాటు చిరంజీవి అనే 2 వ్యక్తులను పోలీసులు అనుమానాస్పదంగా సైబర్ క్రైమ్ కింద అరెస్ట్ చేస్తే వారిని రిమాండ్కు కూడా పంపించారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కింద వారిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న సంపత్తో పాటు చిరంజీవి వాళ్ళిద్దరిని కూడా ఇది విదేశాలకు పంపిస్తూ వారి దగ్గర నుండి ఏదైతే మోసం చేశారని చెప్పి ఆరోపణల కింద సైబర్ క్రైమ్ కింద ఈ నెల 4న వారిని రిమాండ్కు పంపించారు. అయితే విచారణ పేరిట పోలీసులు వారిని 13వ తేదీన ఏదైతే పోలీసులు విచారణ పేరిట వారిని తీసుకొచ్చారు. ఒకరోజు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకొచ్చిన నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి తమ ఇంటి నుండి పోలీసులు పిలిపించారని చెప్పి దీనికి అంతకు సంబంధించి ఆరోపణలు అయితే పోలీసులమైన నెట్టుతున్నారు కుటుంబ సభ్యులు. ఇంటి నుంచి వచ్చిన తర్వాత సంపత్ తమ్ముడు సంజయ్కి ఏదైతే పోలీసులు కొద్ది రోజులుగా ఘోరంగా కొట్టారు అని చెప్పి ఆ విషయాలని బయట పెట్టారు. నన్ను కొట్టినప్పుడు ఏదైతే దెబ్బలు ఉన్నాయో అవి బయటకి తగలకుండా నాకు 5 ట్యాబ్లెట్లు ఇచ్చారు. 5 ట్యాబ్లెట్లు ఇచ్చిన నేపథ్యంలో ఇంకా ఎవరికన్నా చెప్తే మాత్రం నిన్ను చంపేస్తామని బెదిరించినట్లు కూడా పోలీసులు కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. నిన్న సాయంత్రం ఏదైతే 13వ తేదీ సాయంత్రం యథావిధిగా నిజామాబాద్కి చేరుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్తున్నారు. ఇదే క్రమంలో అర్ధరాత్రి సమయంలో సంజయ్కి ఫోన్ చేసి మీ అన్నకు గుండె నొప్పి వచ్చింది, రండి హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పి పోలీసులు మా అన్న విషయం సంపత్ విషయమై చెప్పారు సంజయ్కి అని చెప్పి ఆలోచన. ఇక్కడే ఇదే ప్రాంతంలో ఏదైతే జిల్లా జనరల్ ఆసుపత్రి, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ ఆసుపత్రిలో ఓపీకి వచ్చినప్పుడు అతనికి ఏదైతే చెయ్యి నొస్తుందని చెప్పి నొస్తుందన్న క్రమంలో పూర్తిగా దానికి అందరికి సంబంధించి చెయ్యి నొస్తుంది అన్నప్పుడు ఓపీకి వచ్చారు. ఓపీకి వచ్చిన క్రమంలో అతను ఒక్కసారిగా కుప్పగూలి పడిపోయిన నేపథ్యంలో సిపిఆర్ కూడా చేశాము, అయినప్పటికీ ఆయన బ్రతకలేదని చెప్పి పోలీసులో చెప్తున్న వర్షన్ అయితే ఇది. మొత్తానికి పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి చనిపోవడంతో పలు అనుమానాలు అయితే దారితీస్తున్నాయి. మా అన్నని ఏదైతే శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలో మేనేజర్గా పనిచేస్తున్న సంపత్తో పాటు మరో వ్యక్తి చిరంజీవిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్న క్రమంలో పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి సంపత్ చనిపోవడం పూర్తిగా బాధాకరం. ఆ సంపత్ను పోలీసులు కొట్టడం వల్లనే చనిపోయాడని చెప్పి ఆ కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. సంపత్కు 3 పిల్లలు ఉన్నారు, 2 భార్యలు ఉన్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ వారి తల్లిదండ్రులు అయితే పూర్తిగా ఆరోపిస్తున్నారు, మా కొడుకుని పోలీసులే చంపేశారు. ఈ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి గల ఏదైతే 1 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో సైబర్ స్టేషన్కు తీసుకొచ్చి మా ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో అతన్ని కొట్టడం వల్లనే మా అన్న చనిపోయాడు సంపత్ అని చెప్పి సంజయ్ వారికి బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన నిజామాబాద్
సిపిగా సాయి చైతన్య బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మొదటిసారిగా ఈ పోలీస్ లాకప్ డెత్ అనేది జరిగిన ఘటనకు సంబంధించి చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఈ ఏదైతే శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెంట్లో పనిచేస్తున్న మేనేజర్గా పనిచేస్తున్న సంపత్ ఏదైతే సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన నేపథ్యంలో ఎంక్వైరీ నిమిత్తం నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా అతనికి నొప్పి రావడం, హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం, కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులు సంపత్ను హత్య చేశారనే ఆరోపణలు చేయడం, ఇదంతా కూడా ఈ ఘటనలో అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ బయట పెడితే కానీ పూర్తిగా తెలియాల్సి ఉంది. ఆ సీసీ ఫుటేజ్లో ఏముంది, అసలు సంపత్ నిజంగానే ఏదైతే హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారో, ఒక్కసారి నొప్పి రావడంతో ఆయనకు సంబంధించి హాస్పిటల్లో సిపిఆర్ చేశారా, అసలు సీసీ ఫుటేజ్లో ఏముంది, పోలీసులు అయితే సీసీ ఫుటేజ్ పూర్తిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ అయిన తర్వాతనే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతనే సీసీ ఫుటేజ్ బయట పెడతామని అయితే నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.